Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, కాన్స్టిట్యున్సీ లెవెల్లో అక్కడ పబ్లిక్ ఉండే కన్సర్న్స్ ఏంటి, కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి అండ్ డెవలప్మెంటల్ ప్లాన్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏంటి అని చెప్పి జూమ్ ఇన్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈరోజు మనం కుప్పం కాన్స్టిట్యున్సీని జూమ్ ఇన్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్లో మనం 3 ఆస్పెక్ట్స్ కవర్ చేద్దాం కుప్పం కాన్స్టిట్యున్సీ గురించి. ఒకటి, అక్కడ పబ్లిక్ ఉండే 2 మేజర్ కన్సర్న్స్ ఏంటి, అండ్ సెకండ్ది ఎలక్షన్ కాంటెక్స్లో అక్కడ ఈ 2 పార్టీస్ టీడీపీ యాజ్ వెల్ యాజ్ వైసీపీ ఆ కుప్పం కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్లాన్స్ ముందుకు తీసుకొస్తున్నాయి. దిస్ రిఫ్లెక్ట్స్ ద డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పబ్లిక్ దేర్. సో సెకండ్ పార్ట్లో అది చూద్దాం, అండ్ థర్డ్ పార్ట్లో అక్కడ డెమోగ్రఫిక్స్ డేటా చూసి విల్ కన్క్లూడ్. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, కుప్పం కాన్స్టిట్యున్సీలో మేజర్ కన్సర్న్స్ ఒక 2 ఉన్నాయి ఇక్కడ పబ్లిక్కి. ఒకటి ఏంటి అంటే, ఇక్కడ ఇది డ్రాట్ ప్రోన్ ఏరియా అవ్వడం వల్ల అక్కడ ఎస్పెషలీ రూరల్ పాపులేషన్ ఉండే వాళ్ళందరూ కూడా బెంగళూరు మీద అండ్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఫర్ దేర్ లైవ్లీహుడ్స్. ఓకే, అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకుంటా వాళ్ళు డైలీ షటిల్ చేసుకుంటా కమ్యూట్ చేసుకుంటా వస్తారనమాట. సో దిస్ హ్యాస్ బీన్ హిస్టారికలీ అ పెరినియల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ బికాజ్ ఇట్స్ ప్రైమర్లీ డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి. ఓకే, సో దాట్స్ నంబర్ 1 కన్సర్న్. అండ్ నంబర్ 2 ఏంటి అంటే, ఇక్కడ పబ్లిక్ వైసీపీ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా డెలివర్ చేసినప్పటికి కూడా ప్రైజెస్ అండ్ హెవీ ట్యాక్సెస్ ఆర్ క్రియేటింగ్ బర్డెన్ టు ద కామన్ పీపుల్ అనేది చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్న 2 కన్సర్న్స్ ఇక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు కన్సర్న్స్ చూసాం కదా. ఇప్పుడు ఈ టీడీపీ యాజ్ వెల్ యాజ్ వైసీపీ వీళ్ళు ఏమి డెవలప్మెంటల్ ప్లాన్స్ని ప్రపోజ్ చేశారు పబ్లిక్ అనేది చూద్దాం. సో మనం కుప్పం కాన్స్టిట్యున్సీ గురించి ఫస్ట్ టీడీపీ సైడ్ నుంచి సిబిఎన్ గారు ఏం ప్రామిస్ చేశారో చూద్దాం. కుప్పం కాన్స్టిట్యున్సీ ఇది హిస్టారికల్గా రీసెంట్గా ఇది టౌన్గా ఉండేది. దిస్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ డ్యూరింగ్ వైసీపీస్ రెజీమ్ ఇంటూ అ గ్రేడ్ 3 మున్సిపాలిటీ. ఓకే, సో దాట్ మైల్ స్టోన్ హ్యాస్ బీన్ రికార్డెడ్ డ్యూరింగ్ వైసీపీస్ రెజీమ్. ఓకే, సో ఇప్పుడు సిబిఎన్ గారి ప్లాన్స్ ఏంటి, ఆయన ఎట్లాంటి అంబిషన్ని కుప్పం ముందు పెట్టారు అంటే, ఫస్ట్ థింగ్ చాలా సౌండ్ వచ్చేలాగా ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన కుప్పం కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ టౌన్ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ప్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెరిట్స్ దిస్ ఈజ్ అ బిట్ ఆఫ్ షాకింగ్ టు అబ్జర్వ్. ఎస్పెషలీ 3 టైమ్స్ సీఎంగా చేసిన ఆయన 3 టైమ్స్ చేశాక కూడా ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీని మోడల్ కాన్స్టిట్యున్సీగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు అంటే దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ అండర్ పర్ఫార్మెన్స్ టు మీ. అండ్ ప్రాబ్లీ లెట్స్ సే పవన్ కళ్యాణ్ గారి కేసు తీసుకుందాం. ఆయన ఇప్పుడు దాకా ఏ ఎలక్షన్ గెలవలేదు. సో ఆయన లెట్స్ సే పిఠాపురంలో నేను దాన్ని మోడల్ కాన్స్టిట్యున్సీగా నేను డెవలప్ చేస్తాను అని చెప్పి, ఆర్ పవన్ కళ్యాణ్ గారనే కాదు ఇప్పుడు దాకా ఎలక్షన్లో గెలవని వాళ్ళు ఎవరైనా కానీ గెలవడానికి ఇది చెప్తే it makes sense because they didn't get a chance to develop that constituency by winning in that election. So it makes sense for them to talk in those statements. But CBN garu 3 times CM ga undi inka nenu kuppam constituency ni model town ga develop chestanu antunte, to me it is coming out to be as an underperformance. Okay, next CBN garu ee kuppam constituency ni develop chese point lo ఆయన ఒక స్పెషల్ క్లస్టర్ స్ప్రెడ్ అక్రాస్ 100 acres ఆయన ఒకటి అలొకేట్ చేస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దిస్ ఈస్ టు డెవలప్ గ్రానైట్ స్కల్ప్టర్స్ ఇన్ కుప్పం కాన్స్టిట్యున్సీ. ఓకే, వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఆయన చేసి పెడతా అంటున్నారు. అండ్ ఆల్సో ఈ కుప్పం ఏరియాలో ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ మార్కెట్ క్రియేట్ చేసేలాగా, అంటే వాళ్ళ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్ ప్రొడ్యూస్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆయన ఒక ఎయిర్ స్ట్రిప్ క్రియేట్ చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఎయిర్ స్ట్రిప్ అంటే ఫ్రెండ్స్ నాకు లైవ్ సెషన్స్లో కూడా మీరు అడుగుతూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ పెడతా అన్నారు సిబిఎన్ గారు, దాని మీద మీరు కామెంట్స్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ కాదు ఎయిర్ స్ట్రిప్. ఎయిర్ స్ట్రిప్కి ఎయిర్పోర్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎయిర్ స్ట్రిప్ ఈజ్ జస్ట్ ఒక రన్వే టు చిన్న సైజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి అక్కడ దానికి అనుగుణంగా క్రియేట్ చేసే ఒక వెరీ స్మాల్ సెటప్. ఇట్స్ నాట్ అన్ ఎయిర్పోర్ట్. ఓకే, ప్లీజ్ నోట్ దట్ డిఫరెన్స్. లైవ్ సెషన్స్లో మీరు అడిగారు కాబట్టి నేను ఇక్కడ మీకు స్పెషల్గా నోట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ అ ప్రామిస్ దట్ సిబిఎన్ గారు ఈజ్ మేకింగ్, దట్ హీల్ డెవలప్ అన్ ఎయిర్ స్ట్రిప్ టు ఫెసిలిటేట్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ద లోకల్ ఫార్మర్స్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఫ్లోరికల్చర్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్లాన్స్ కమింగ్ ఫ్రమ్ సిబిఎన్ గారి సైడ్. ఓకే, ఇప్పుడు వైసీపీస్ ప్లాన్స్ ఏంటో చూద్దాం.
కుప్పంని డెవలప్ చేయడానికి వైసీపీ సైడ్ నుంచి ఒక 66 crores వాళ్ళు ఒక ప్లాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎసెన్షియలీ టు డెవలప్ వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్స్ ఎట్ లక్ష్మీపురం, కామతమూరు, డీకేపల్లి, ఎస్సీ కాలనీ అండ్ తంబిగనపల్లి. ఓకే, ఈ ఏరియాస్లో ఇవి డెవలప్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఒక ఎలక్ట్రికల్ క్రెమటోరియం అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ మున్సిపల్ ఆఫీస్ ఇన్ ద మున్సిపాలిటీ. ఓకే, సో దీనికోసం వాళ్ళు ఆ 66 crores అలొకేట్ చేసి డెవలప్ చేస్తాం అనేది ఒక ప్లాన్ ముందు పెడుతున్నారు. అండ్ దాంతోపాటు కుప్పంని హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేస్తామని చెప్పేసి వీళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఎయిర్ స్ట్రిప్స్ అవేం వీళ్ళు చెప్పలేదు, అన్లైక్ సిబిఎన్ గారు. బట్ దే ఆర్ కన్సిడరింగ్, దే ఆర్ ప్లానింగ్ టు డెవలప్ కుప్పం యాజ్ అ హార్టికల్చర్ హబ్. ఓకే, దీంతోపాటు ఒక 6,300 acresకి ఇరిగేటెడ్ వాటర్ వచ్చేలాగా ఆయకట్టు ద్వారా ఒక 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ని వాళ్ళు సెటప్ చేస్తామని కూడా వైసీపీస్ ప్లాన్స్ టు డెవలప్ కుప్పంలో క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే, ప్లాన్స్, దీస్ ఆర్ ఆల్ ప్లాన్స్ ఫ్రమ్ బోత్ సిబిఎన్ గారు సైడ్ యాజ్ వెల్ యాజ్ వైసీపీస్ సైడ్. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ కన్సర్న్స్ ఏంటో చూసాం, 2 top కన్సర్న్స్. అండ్ సిబిఎన్ గారి టైంలో సిబిఎన్ గారు ప్రపోజ్ చేసే ప్లాన్స్ చూసాం, వైసీపీ ప్లాన్స్ ఏంటో చూసాం డెవలప్మెంట్ చేయడానికి ఆ కాన్స్టిట్యున్సీని. ఫైనల్గా డెమోగ్రఫిక్స్ డేటా చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 2.25 lakh ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ ఉండే కీ కమ్యూనిటీస్, మేజర్ కమ్యూనిటీస్, వన్నేకుల, క్షత్రియాస్, కురబ, ముస్లిం కమ్యూనిటీస్. దీస్ ఆర్ ద మేజర్ కమ్యూనిటీస్ హియర్. అండ్ ఇక్కడ మండల్స్ వచ్చరికి 5 మండల్స్ ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం, రామకుప్పం అండ్ గూడుపల్లె అండ్ శాంతిపురం. ఓకే, సో దీస్ ఆర్ ద మండల్స్. ఓకే, broadly this is the demographic data I'm able to capture, friends. So friends, let me know your thoughts. మీరు కనుక కుప్పం నుంచి if you belong there or మీరు కుప్పం గురించి మీకు నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ ఇంకా పబ్లిక్ ఏమైనా కీ కన్సర్న్స్ ఉన్నాయా, నేను ఇప్పుడు డిస్కస్ చేసిన దాంతో పాటు కీ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ డెవలప్మెంటల్ ఆస్పిరేషన్స్ ఇంకేమైనా ఉన్నాయా. ఓకే, అవేమైనా ఉంటే మీ నాలెడ్జ్లోకి వస్తే విత్ రిఫరెన్స్ రిలయబుల్ డేటా సోర్సెస్ని మెన్షన్ చేస్తా, మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు బిల్డ్ అపాన్ కుప్పం కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్ research going forward. Okay, with that, let me know your thoughts in general as well, friends. Thank you.